లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నోటీసులు ఇచ్చింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సభా హక్కుల నోటీసు ఇచ్చారు. బడ్జెట్పై చర్చలో ప్రధాని మోదీ కేంద్ర మంత్రులపై నిరాధార ఆరోపణలు చేశారని బీజేపీ నోటీసులు ఇచ్చింది. రాహుల్ కు నోటీసులపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, సభా హక్కుల ఉల్లంఘన చేశారంటూ రాహుల్ గాంధీకి బీజేపీ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఈ యొక్క నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే బడ్జెట్ పైన చర్చ సందర్భంగా ఇటు ప్రధాని పైన అదేవిధంగా కేంద్ర మంత్రుల పైన కూడా ఆరోపణలు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆయన సాక్ష్యాలను కూడా ఇవ్వాలంటూ కూడా గత నిన్నటి పార్లమెంట్ సెషన్ లో కూడా కోరడం జరిగింది. అయితే అంతకుముందుకు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఇటు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపైన స్పందించడం జరిగింది. భారతదేశంలో 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ విధ్వంసం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీకి భారతదేశం ఎదగడం ఇష్టం లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇటు ఆ చర్చ సందర్భంగా సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు నిరాధారంగా ఉన్నాయి. వాటికి సంబంధించి ఆయన ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ కూడా గతంలోనే కోరడం జరిగింది. అయినప్పటికీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దానిపై ఏ విధంగా స్పందించకపోవడంతో ఈరోజు నిషికాంత్ దూబే నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి ఈ అంశం పైన ప్రివిలేజ్ కమిటీకి కూడా వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. మరి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రివిలేజ్ కమిటీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే దాంట్లో కొన్ని అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. ఏదైతే కేంద్ర మంత్రులతో పాటు దేశ ప్రధాని పైన కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన అభ్యంతరకరంగా ఉన్నాయి. ఒక ఎంపీ అయి ఉండి ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న వ్యక్తి నిరాధారమైన వ్యాఖ్యలను సభలో చేయడం అనేది కూడా ఆయనకు తగదు. దాన్ని ఉపసంహరించుకోవాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలపైన కూడా బీజేపీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసినప్పటికీ రాహుల్ గాంధీ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈ రోజు ఎంపీ నిషికాంత్ దూబే ఈ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. మరి ప్రివిలేజ్ కమిటీ రాహుల్ గాంధీ వాదనలు వింటుందా లేదా లోక్సభలో జరిగిన టెలికాస్ట్ చేసిన అంశాలనే పరిగణనలోకి తీసుకుని రాహుల్ గాంధీకి పైన చర్యలు తీసుకుంటుందా అనేది కూడా ప్రస్తుతం చూడాలి. మరి ప్రివిలేజ్ కమిటీకి ఈ నోటీసు అంశము ఇప్పటికే తీసుకువెళ్తామనేది కూడా బీజేపీ చెప్తూ ఉంది. మరి ప్రివిలేజ్ కమిటీ ఏ విధంగా ఈ యొక్క నోటీసు వ్యవహారాన్ని చూస్తుంది, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఏ విధంగా ప్రివిలేజ్ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందన్న దానిపైన కూడా మరి ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం వచ్చిన తర్వాతే రాహుల్ గాంధీ పైన యాక్షన్ ఉంటుందా లేదా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే తాజా నోటీసులకు సంబంధించి రాహుల్ గాంధీ కావచ్చు లేదంటే కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? ప్రస్తుతానికి లోక్సభలో రాహుల్ గాంధీ అంశం పైన కూడా ఇప్పటివరకైతే ఏ ఒక్క ఎంపీ కూడా దానిపైన స్పందించలేదు. నిన్న రాహుల్ గాంధీ కూడా దీనిపైన తను మాట్లాడడానికి సిద్ధంగా లేను అంటూ కూడా ఆయన్నే స్వయంగా చెప్పడం జరిగింది. గతంలో నిన్న ఏదైతే ఇటు చర్చ సందర్భంగా దాదాపు ఆయనకు 45 నిమిషాల నుంచి 50 నిమిషాల సమయం కేటాయించడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన దేశ ప్రధానిని కేంద్ర మంత్రులను కించపరుస్తూ ఆయన వ్యాఖ్యలు సభలో చేయడము, దానికి వెంటనే బీజేపీ కూడా వెంటనే స్పందించి అటువంటి వ్యాఖ్యలు చేయడం తగదంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రొటెం స్పీకర్ కూడా ఇదే అంశాన్ని రాహుల్ గాంధీకి కూడా సూచించడం జరిగింది. మీరు కోరుకుంటే రికార్డ్స్ నుంచి తొలగిస్తామంటూ కూడా ఆయన ప్రొటెం స్పీకర్ రాహుల్ గాంధీని కోరారు. అయినప్పటికీ కూడా ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా బీజేపీ నేతలు పట్టుబట్టడం జరిగింది. నిన్న సాయంత్రం వరకు కూడా రాహుల్ గాంధీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ రోజు ఉదయం మరి రాహుల్ గాంధీ ఏదైనా స్పందిస్తారో లేదో అనేది కూడా బీజేపీ ఎంపీలు వేచి చూశారు. మరి రాహుల్ గాంధీ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈ నిషికాంత్ దూబే ఈ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ విధంగా చూస్తుంది? ప్రివిలేజ్ కమిటీ ఒకవేళ దీనిపైన స్పందిస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్పందిస్తారా, లేదంటే నోటీసుకు సంబంధించి ఇటు స్పీకర్ వద్ద ప్రొటెం స్పీకర్ వద్ద మరి తమ వాదన ఏదైనా వినిపిస్తారా అనేది కూడా ప్రస్తుతం వేచి చూడాలి. ఎందుకంటే ఇటు బీజేపీ ఇచ్చిన నోటీస్ పైన ఇప్పటి వరకు కూడా ఎవరు కాంగ్రెస్ ఎంపీలు అయితే ఎవరు కూడా దీనిపైన ప్రస్తుతానికైతే స్పందించలేదు. మరి రాహుల్ గాంధీ వ్యవహారం పైన ఇటు దీని ప్రివిలేజ్ కమిటీ స్పందించిన తర్వాతే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలి. ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు కూడా దీంట్లో ఎవరు కూడా ఇప్పటివరకైతే ఎటువంటి స్పందన వ్యక్తం చేయలేదు. మరి లోక్సభ ప్రతిపక్ష నేత స్థాయిలో ఉండి ఆయన సభలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదు అనేది కూడా ఎన్డీఏ ప్రభుత్వ ఎంపీలైతే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ గోపి.